హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వార్తా అంశాలు వచ్చే ఉంటాయి. అయితే వాటిలో మనం గుర్తుంచుకోవాల్సినవి, ఫాలో అవ్వాల్సినవి, అప్డేట్ అవ్వాల్సినవి నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. కంపల్సరీగా ఫాలో అవ్వండి. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడారండి. ఈ చివరి విడత అనమాట ఇప్పుడు ఈ పథకంకి సంబంధించింది. ఈ విడతకి పెండింగ్లో ఉన్న దరఖాస్తులంట ఆమోదిస్తున్నారంట. దీనికోసం 325 కోట్లు విడుదల చేశారంట. చూడండి మరి తల్లులు, మీదేమన్నా పెండింగ్ ఉందేమో ఒకసారి అప్లై చేసుకోండి. అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటండి ఆ ఖాళీగా ఉన్న భర్తీలు పూరించడానికి. అయితే ఇంకో గొప్ప విషయం ఏంటంటే టీచర్స్ ఓన్లీ టీచింగ్ కోసమే అనవసరమైన ట్రైనింగ్లు ఇవ్వబాకండి, వాళ్ళ టైం వృధా చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు పాడైద్దని కూడా మాట్లాడారు. చాలా అంటే చాలా మంచి పని. ఇంకా మన సీఎం గారైన చంద్రబాబు గారు నిర్మలా సీతారామన్ గారిని కలిసి ప్రత్యేక మూలధన పెట్టుబడి కింద మాకు 5,000 కోట్లు కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు మాకు 2,100 కోట్లు కేటాయించారండి. ఇవి కూడా కేటాయిస్తే అంటే ఈ 5,000 కోట్లు కూడా కేటాయిస్తే పెండింగ్లో ఉన్న వాటిని మేము పూర్తి చేసుకుంటామని మన చంద్రబాబు గారు మాట్లాడారు. అదేవిధంగా పూర్వోదయ పథకం గురించి కూడా మాట్లాడారు. అంటే ఏంటంటే తూర్పు రాష్ట్ర అభివృద్ధికి అది ఆ పథకం అప్లై చేస్తారు, మనకు కూడా దానివల్ల యూజ్ ఉంటుందని మాట్లాడారు. అనంతరం మన చంద్రబాబు గారు ఆర్థిక సంఘం చైర్మన్ గారైన అరవిందో పనగారియా గారిని కూడా కలిశారు. ఇంకా దేశవ్యాప్తంగా చూసుకుంటే అందులోని కొన్ని ఇంపార్టెంట్ వాటిల్లో చాలా అంటే ఈ వీధి కుక్కలు ఉంటాయి కదండి, వాటికి బహిరంగంగా ఆహారం పెడితే అంటే అయ్యో పాపం అని చెప్పి మన ఇంటి ముందో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆహారం పెడితే చట్టరీత్యా నేరం. గుర్తుంచుకోండి ఉమెన్స్, మీరే ఎక్కువగా అంటే మనకే జాలి హృదయాలు ఉంటాయి కాబట్టి ఓకేనా. ఇలాంటి వీధి కుక్కలకు సంబంధించిన కేసులన్నీ సుప్రీంకోర్టుకి బదిలీ అవ్వాలని చెప్పి హైకోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసిందంట. జాగ్రత్త మరి జంతు ప్రియులు, మీకేనండి. ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్లోని ఆన్లైన్ గేమింగ్ అంటూ ఒక గొప్ప యూట్యూబర్ కూడా చాలా వీడియోస్ పెట్టి చాలా హెల్పింగ్ చేశారు కదా, దానికి సంబంధించి బిల్లు పాస్ అయిందండి. యాక్ట్ కూడా అయిపోయింది. 2025 బిల్లు ప్రెసిడెంట్ కూడా ఆమోదం జరిపారంట. అయితే ఆర్థికంగా అంటే ఒక ఆన్లైన్ గేమింగ్కి డబ్బులు ఇచ్చి దాన్ని డెవలప్ చేసి ఆర్థికంగా లావాదేవీలు జరుపుతారే వాళ్ళకంట అంటే వాళ్ళ నిబంధనలకు కట్టుబడి లేకపోతే 3 years జైలు శిక్ష, 1 కోటి జరిమానా లేదా ఆ 2 కూడా కేటాయించవచ్చు. మళ్ళీ మన సెలబ్రిటీస్ ఉంటారు కదా, వీటికి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఆ ప్రకటనలో భాగం పంచుకుంటే 2 years జైలు శిక్ష, 50 లక్షల జరిమానా. గుర్తుంచుకోండి, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకి ఆడేవారిని కూడా నేరస్తులు అనలేదంట. ఇప్పుడు ఆ బిల్లులో బాధితులుగా పేర్కొన్నారంట. గుర్తుంచుకోండి, ఆన్లైన్ గేమింగ్ నిబంధనలకు కట్టుబడి లేకపోతే ఓకేనా. ఇంకా మన ప్రధానమంత్రి గారు బీహార్ పర్యటనలో భాగంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి ప్రస్తావించారండి. అది అవినీతి నిర్మూలనకి. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 50 hours జైల్లో ఉంటే అతను సస్పెండ్ అవుతారు. మరి ఒక ప్రైమ్ మినిస్టర్, సీఎం, ఒక మినిస్టరు ఆ జైల్లో ఉండే ఆదేశాలను జారీ చేస్తున్న ఎటువంటి చట్టం కూడా లేదు కాబట్టి ఆయన మంచి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారని అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్, మీరు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేయటం, అదేవిధంగా షేర్, లైక్, కామెంట్ చేయండి.